హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎక్షి వైబ్స్. ఈరోజు మనం కుకట్పల్లిలో ఉన్న 430 years ఓల్డ్ రామాలయం టెంపుల్కి వెళ్తున్నాం. కుకట్పల్లి మెట్రో స్టేషన్కి, బస్ స్టాప్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది టెంపుల్. టెంపుల్ డీటెయిల్స్, టైమింగ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో నీట్గా మెన్షన్ చేస్తాను. మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఎంట్రీలో చాలా పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది. ఈ ప్లేస్కి వస్తే చాలా కామ్గా అనిపిస్తుంది. మైండ్కి ఫుల్ రిలాక్స్, పీస్ఫుల్ ఫీల్ వస్తుంది. ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలనుకుంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టచ్చు. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎవ్రీ పిల్లర్, ఎవ్రీ కార్వింగ్ ఎంతో డీటెయిల్గా చేశారు. చూస్తే హిస్టరీ అలైవ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దిస్ ప్లేస్ ఇస్ నాట్ జస్ట్ అ టెంపుల్, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ డివోషన్, ఆర్ట్ అండ్ పీస్. శ్రీరామనవమి ముందు రోజు వచ్చాం కాబట్టి ఇక్కడ డెకరేషన్ మొత్తం స్టార్ట్ అయింది. కళ్యాణం డెకరేషన్కి మామిడి తోరణాలు కడుతున్నారు. ఇక్కడేమో హోమం కోసం అంతా రెడీ చేశారు. ఇక్కడ అర్జిత సేవ గురించి బోర్డు మీద డీటెయిల్గా పెట్టారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంత సమేతుడై కొలువై ఉన్నారు. ఇక్కడ ఆండాల్ అమ్మవారు ఉంటారు. ఇక్కడ కళ్యాణం కోసం కలశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీతారామ కళ్యాణం కోసం కంకణాలు, లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. కళ్యాణం ఏర్పాట్లన్నీ సందడిగా జరుగుతున్నాయి. శ్రీరాముని కళ్యాణం చూడాలంటే ఈ ప్లేస్కి తప్పకుండా రావాలి.